నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. డ్రోన్ సాయంతో నేరాల అదుపుకు చర్యలు. మనుబోలు మండలం కాగితాలపూర్ రోడ్డు జాతీయ రహదారి ప్రాంతాల్లో డ్రోన్ ఎగరవేసి నేరాలు జరిగే అవకాశాలున్న ప్రదేశాలను పరిశీలించిన ఎస్ఐ శివరాకేష్. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం. శ్రీ సిటీ పర్యటనకు హాజరైన మంత్రి నారా లోకేష్ కు సూలూరుపేట జాతీయ రహదారి వద్ద నిమ్మకాయల మాల వేసి స్వాగతం పలికిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, నాయకులు గంగా ప్రసాద్ తదితరులు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడండి. వాకాడులోని మండల పరిషత్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడిన జెడ్పీ సీఈఓ విద్యారమ. వైభవంగా చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. కరణాల వీధిలో కొలువై ఉన్న స్వామివారి ఆలయంలో నిర్వహించిన అంకురార్పణ పూజల్లో పాల్గొని చెన్నకేశవ స్వామివారిని దర్శించుకున్న భక్తులు. తిరుపతి జిల్లాకు విచ్చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం లభించింది. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సూలూరుపేట ప్రాంతంలోని శ్రీ సిటీకి వచ్చిన నారా లోకేష్ కు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తదితరులు ఘన స్వాగతం పలికారు. సూలూరుపేట జాతీయ రహదారి వద్ద శ్రీ సిటీ పర్యటనకు హాజరైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, నాయకులు గంగా ప్రసాద్, తానంకి నానాజీ, మహిళా విభాగ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకుని ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ నిమ్మకాయలతో తయారు చేసిన భారీ గజమాలను లోకేష్ కు వేశారు. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా లోకేష్, ఎమ్మెల్యే సునీల్ కుమార్, ఇతర నాయకులు పలకరింపులు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్, ఎమ్మెల్యే సునీల్ కుమార్, ఇతర నాయకులు పలకరించి కొద్దిసేపు మాట్లాడుకున్నారు. మహిళా నాయకులు హారతులిచ్చారు. అనంతరం లోకేష్ ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్లారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పలువురు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఏపీఎన్జీఓ రాష్ట్ర మాజీ అధ్యక్షులు బివి సుబ్బారావు, బండి శ్రీనివాసులరావుతో పాటు ఉమామహేశ్వరరావు, విజయసింహారెడ్డి, తోట సీతారామాంజనేయులు తదితరులు పార్టీలో చేరడంతో వారికి జగన్మోహన్ రెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైకాపా ఎంప్లాయీస్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని నెల్లూరు జెడ్పీ సీఈఓ విద్యారమ అధికారులను ఆదేశించారు. వాకాడ్లోని మండల పరిషత్ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వాకాడులోని మండల పరిషత్ కార్యాలయాన్ని నెల్లూరు జెడ్పీ సీఈఓ విద్యారమ సందర్శించారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యారమ మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల కొరత ఉందని, వాకాడులో 19 పంచాయతీలకు కార్యదర్శులు లేరన్నారు. ప్రభుత్వం నియమిస్తే త్వరలో పోస్టులు భర్తీ అవుతాయని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీలపై దృష్టి సారిస్తున్నారని, అందరూ జాగ్రత్తగా పనులు చేయాలని ఆమె వివరించారు. తర్వాత ఇంకేమంటే స్లిప్ ఈ సంవత్సరం 25-26 టెండర్స్ కాల్ చేశాను. 1.5 నుండి వాళ్ళు కాంట్రాక్టర్స్ వచ్చారు. వాళ్ళకు కూడా నేను మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. బీఈస్తో మన గూడూరు డివిజన్ నుంచి కూడా వచ్చారు. బీఈస్ అందరూ వచ్చారు. ఇక్కడ డీఈ కూడా వచ్చారు. వాటర్ ఎక్కడైనా మనకి
ఇంకా రాబోయే రోజుల్లో పైప్ లైన్ లీకేజెస్ కావచ్చు, ఏదైనా ఉంటే కూడా వెంటనే అరెస్ట్ చేయండి. వాటర్ దగ్గర స్పాసిఫిక్గా వాటర్ బౌండ్ డిసీజెస్ లేకుండా చూసుకోవాలి. వర్షాకాలానికి ముందే అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా నేను చాలా మటుకు ఇన్స్పెక్ట్ చేశానండి. ఒకటి రెండు ఇంకా చేయలేదు, వాటిని ఇంకా చేసి ఎక్కడ ఏది వచ్చినా కూడా వెంటనే వాటికి మన జడ్పీ నుంచి పెట్టి మండల పరిషత్ నుంచి అయితే మండల పరిషత్ నుంచి కూడా చేస్తున్నాం. ఉదాహరణకి రాపూర్ ఒకసారి వెళ్ళింది, ఒక గ్రామానికి ఎస్టీ విలేజ్కి వాటర్ రాలేదండి. అక్కడికి పైప్ లైన్ వేయాలంటే 3.5 లక్షలు అవుతుందంటే రాపూర్ ఎంపీడీఓ దగ్గర నుంచి ఇది తీసుకొని మా ఎంపీతో మాట్లాడి ఆ వర్క్ కూడా అట్లా ఎక్కడికక్కడ ఏంటి అని చేస్తున్నాం. నిన్న కూడా డిఈస్తో చెప్పడం ఎక్కడైనా మనకు లాక్సెస్ వచ్చి చెప్పండి, ఎస్టిమేట్స్ వేసుకోండి, శాంక్షన్స్ తీసుకొని నీటి ఎద్దడి లేకుండా చూద్దామని తీసుకున్నాము. తర్వాత ఇంకేమంటే కమిషనర్ గారు వారానికి ఒక 2 మండల పరిషత్ని ఇన్స్పెక్ట్ చేయాలి. ఈ కార్యక్రమంలో మండలాభివృద్ధి అధికారి శ్రీనివాసులు, పంచాయతీ విస్తరణాధికారి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డ్రోన్ తో నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఐ శివరాకేష్ తెలిపారు. మనుబోలు మండలంలోని కాగితాల్పూర్ రోడ్డుతో పాటు జాతీయ రహదారిపై డ్రోన్ ఎగురవేసి పలు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. మనుబోలు మండలంలోని కాగితాల్పూర్ రోడ్డుతో పాటు జాతీయ రహదారిపై ఎస్ఐ శివరాకేష్ డ్రోన్ ను ఎగురవేసి నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం ఎస్ఐ రాకేష్ మాట్లాడుతూ నేరాలు అరికట్టేందుకు మండల వ్యాప్తిగా అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. మండల కేంద్రమైన మనుబోలులో కూడా సీసీ కెమెరాలు అమర్చి నిరంతరం నిఘా పెట్టామని తెలిపారు. డ్రోన్ సాయంతో అన్ని ప్రాంతాలను పరిశీలించి నేరాలు జరిగే అవకాశాలున్న ప్రాంతాల్లో గస్తీ పెంచుతామని పేర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ కంట్రోల్ కు డ్రోన్ సహాయపడుతుందని ఆయన వివరించారు. జీవో నెంబర్ 36 ప్రకారం డ్రైవర్లు, ఇంజనీర్లు, కార్మికులకు వేతనాలు ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు వడ్డిపల్లి చెంగయ్య డిమాండ్ చేశారు. వెంకటగిరి పట్టణంలోని పురపాలక కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎంవి రమణ, పెంచలయ్య, సుబ్బయ్య, ప్రసాద్, రమణయ్య, సుబ్బమ్మ, రత్నమ్మ, ఇందిరమ్మ, సీతారాం తదితరులు పాల్గొన్నారు. సమస్యలను వెంటనే ఇంజనీరింగ్ కార్మికులు జియో నెంబర్ 30 ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా అధ్యక్షుడిని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగంగా 5, 6, 7 అలాగే రేపు మున్సిపల్ కార్యాలయాల ముట్టడి మున్సిపల్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆందోళన కార్యక్రమాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే జీవో నెంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. గతంలో సమ్మె 17 రోజుల పాటు సమ్మె చేసినప్పుడు గత ప్రభుత్వం ప్రధానంగా ఆ సమ్మె కాలంలో ఓన్లీ పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే వేతనాలు పెంచడం జరిగింది. ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచలేదు. కాబట్టి ఇంజనీరింగ్ కార్మికులకు కూడా జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇక్కడ ధర్నా కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి ఇంజనీరింగ్ కార్మికులకి వేతనాలు పెంచాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే అనేక ఒప్పందాలు అన్నదాతల ఆనందోత్సాహాల మధ్య సోమశిల జలాశయం నుండి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నీరు విడుదల చేశారు. సోమశిల జలాశయంలో ప్రత్యేక పూజలు చేసి గంగమ్మ తల్లికి చీర, సారె, బలిహారతి సమర్పించి ఆయన నీటిని విడుదల చేశారు. నెల్లూరు జిల్లాలో 2వ పంట రాబీకి సోమశిల జలాశయం నుండి నీరు విడుదల చేయడం పట్ల ప్రభుత్వానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. महिमानः सजन्ते यत्र पूर्वे साध्या सन्ति देवाः ध्रुवन्ते राजा రెండవ పంట నీరు విడుదల చేయడానికి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, నీటి సంఘాల అధ్యక్షులతోటి
సోమశిల తెలుగు గంగ ఎస్సీలు, వారి ఇంజనీరింగ్ సిబ్బంది, ఇతర ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా ముఖ్యంగా ఈ రోజు ఈ ప్రధానమైనటువంటి కార్యక్రమం జిల్లా రైతాంగ చరిత్రలో ఇది మళ్లీ ఒక నూతన అధ్యాయం. గడిచిన 5 సంవత్సరాల కాలం నెల్లూరు జిల్లాలో రైతాంగానికి మొదటి పంట తర్వాత రెండవ పంటకు నీళ్లు ఇవ్వాలంటే అది ఒక పెద్ద యుద్ధమే జరిగేది. ఇవాళ ఎన్డీఏ కూటమి జాతీయ పార్టీ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో వచ్చాక నీటి నిలువ సామర్థ్యంతో పాటు నీటి విడుదలని పంపిణీని కూడా క్రమబద్దీకరించాలని ఒక క్రమశిక్షణతో రైతాంగానికి నీటిని విడుదల చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇరిగేషన్ శాఖ మంత్రి గారు శ్రీ రామానాయుడు గారు, చీఫ్ ఇంజనీర్లు, సెక్రటరీలు అందరూ కలిసి గతంలోనే సోమశిల ప్రాజెక్టుని పరిశీలన చేయడం, నీటి విడుదల ఏ విధంగా ఉండాలనేటువంటి సూచనలు కూడా మాకు ఒక ఎస్ఓపి ఇవ్వడం కూడా జరిగింది. మొదటి పంట నీళ్లు తర్వాత రిజర్వాయర్ల సామర్థ్యంలో ఎంత మేరకు నీరుంది, ఉన్న అవసరాలు పోను మిగిలిన నీరు ఎంత భూమికి మనం ఇవ్వగలం రెండవ పంటకి అనేటువంటిది ఇవాళ అందరూ ఆలోచన చేశాక ఐఏబి సమావేశంలో దీని మీద చర్చ చేశాం. చర్చ చేసిన సందర్భంలో రెండవ పంట ఇవ్వడానికి అభ్యంతరం లేదు. దాదాపుగా ఆ సమావేశం జరిగే రోజుకి 52.5 టీఎంసీల నీరు సోమశిల ప్రాజెక్టులో ఉంది. అలాగే కండలేరు ప్రాజెక్టులో కూడా 47 టీఎంసీల నీరు అక్కడ కూడా నిల్వ సామర్థ్యం ఉన్నది. గత సంవత్సరం మొదటి పంటకి నీళ్లు విడుదల చేసే సందర్భంలో చాలా క్రమశిక్షణతో నీటి వృధా లేకుండా వర్షాలు పడినప్పుడు ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం, అవసరమైనప్పుడు నీటిని విడుదల చేయడం చేసినటువంటి ఒక మంచి ప్రక్రియ వల్ల ఇవాళ ఇంత నీరు మళ్లీ దాదాపుగా 100 టీఎంసీల నీరు ఇవాళ మన జిల్లాలో నిలుపుకోగలిగాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని రెండవ పంటకి నీరు విడుదల చేయాలి అన్నప్పుడు ఎలా విడుదల చేస్తాం, ఎక్కడెక్కడ విడుదల చేస్తామని అంటే మామూలుగా అయితే రెండవ పంటకి నీరు 1,60,000 ఎకరాలకి రెండవ పంటకి నీరు ఇస్తామనేటువంటిది మనకున్నటువంటి పాత నిర్ణయాలు. ఎప్పుడైనా నీరు ఎక్కువ ఉంటే కొంత ఎక్కువ విడుదల చేస్తాం. నాకు తెలిసి దాదాపుగా 35 సంవత్సరాల్లో అనేక ఐఏబీలకి సమావేశాలకి నేను కూడా వెళ్ళాను సభ్యుడిగా. సూలూరుపేటలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం లభించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్ ఇంటి వద్ద నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు నెలవల విజయశ్రీ, పాసం సునీల్ కుమార్ తదితరులు పూలమాలలు వేసి పుష్పగుచ్చం అందిస్తూ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు శంకుస్థాపనకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, శిక్షణ కలెక్టర్ సందీప్ రఘునార్షి, ఎమ్మెల్యేలు తదితరులు స్వాగత పలికారు. అనంతరం లోకేష్ రోడ్డు మార్గాన సత్తివేడుకు బయలుదేరి వెళ్లారు.
కోట పట్టణానికి శ్రీ వాసవి జ్యోతి యాత్ర చేరుకుంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా చెన్నైలోని పురాతన అమ్మవారి ఆలయానికి వాసవి జయంతి వేడుకల నిమిత్తం మూలాస్థానమైన పెనుగొండ క్షేత్రం నుండి జ్యోతిని తీసుకువెళ్లడం, అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో భాగంగా జ్యోతి యాత్ర చేపట్టారు. మార్గ మధ్యంలోని అమ్మవారి ఆలయాలను సందర్శించుకుంటారు. ఈ క్రమంలో భాగంగా అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని వాసవి మాతను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. श्री वासवी माता की श्री वासवी श्री वासवी माता की वासवी माता బాబనా వాళ్ళు దిగేటప్పుడు మనం ఉండము, వాళ్ళు లేట్ అవుతుంది. చెన్నైలో ఉండే ఎస్కేబిడి చారిటీ తరఫున మనము 1720లో ఆ సంస్థ స్టార్ట్ అయింది. ఎస్కేబిడి చారిటీస్ ఇప్పుడు లాస్ట్ 4 years గా 22లోంచి మేము పెనుగొండలోంచి నాన్ స్టాప్ గా వచ్చే దారిలో అన్ని దేవాలయంలో ఆర్యవైశ్య దేవాలయంలో టచ్ చేసి వస్తున్నాము. ఈ పెనుగొండ అమ్మవారు పుట్టినరోజు సందర్భంగా మన ఈ జ్యోతి ప్రతిష్టని చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ ఆర్యవైశ్య దేవాలయానికి వచ్చున్నాం. కొండ నుంచి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జ్యోతి కోటకు విచ్చేసినది. ఇది మన రాష్ట్రంలోని పలు వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానాలని సందర్శిస్తూ ఈరోజు సాయంకాలం 5 గంటలకి కోటకు రావడం జరిగింది. అందరూ కూడా ఆర్యవైశ్య మిత్రులు, భక్తులు అందరూ కూడా వినాయక గుడి నుంచి ఊరేగింపుగా ఈ జ్యోతి తీసుకొని అమ్మవారి దేవాలయం వద్దకు విచ్చేసి ఉన్నాము. రేపు ఉదయం అమ్మవారి జయంతి మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఉదయము అమ్మవారి అభిషేకము, తర్వాత అమ్మవారి హోమము, వినాయక హోమము, సుబ్రహ్మణ్య స్వామి హోమము, మృత్యుంజయ హోమము ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. తర్వాత మధ్యాహ్నము అన్నప్రసాద వినియోగం ఉంటుంది. సాయంకాలము వాసవి కన్యకా పరమేశ్వరి పారాయణము, సహస్రనామ కుంకుమార్చన, మంగళహారతి, తీర్థ ప్రసాదాలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఉగ్ర మూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు ఒకవైపు భారత్, మరోవైపు బలోచ్ లిబరేషన్ ఆర్మీ చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా బిఎల్ఏ స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్ స్క్వాడ్ పాక్ ఆర్మీ వాహనంపై రిమోట్ కంట్రోల్ తో ఐఈడీ బాంబు పేల్చింది. మచ్కుంద్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 12 మంది పాక్ సైనికులు మరణించారు.
గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం అంకురార్పణ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో జరిగిన విశేష పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డ్రోన్ సాయంతో నేరాల అదుపుకు చర్యలు. మనుబోలు మండలం కాగితాలపూర్ రోడ్డు జాతీయ రహదారి ప్రాంతాల్లో డ్రోన్ ఎగరవేసి నేరాలు జరిగే అవకాశాలున్న ప్రదేశాలను పరిశీలించిన ఎస్ఐ శివరాకేష్. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం. శ్రీ సిటీ పర్యటనకు హాజరైన మంత్రి నారా లోకేష్ కు సూలూరుపేట జాతీయ రహదారి వద్ద నిమ్మకాయల మాల వేసి స్వాగతం పలికిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, నాయకులు గంగా ప్రసాద్ తదితరులు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడండి. వాకాడులోని మండల పరిషత్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడిన జెడ్పీ సీఈఓ విద్యారమ. వైభవంగా చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. కరణాల వీధిలో కొలువై ఉన్న స్వామివారి ఆలయంలో నిర్వహించిన అంకురార్పణ పూజల్లో పాల్గొని చెన్నకేశవ స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.